హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి మన స్టోర్లో లైవ్ స్టాక్ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. కంప్లీట్ ఈసారి 5 బాక్సెస్ ఆఫ్ లైవ్ స్టాక్ అయితే వచ్చినాయి. క్లియర్లీ చూసుకోవచ్చు. ఆల్రెడీ నేను బాక్సెస్ అన్నీ కూడా ఓపెన్ చేసి అయితే పెట్టాను. ఇందులోకి వచ్చేసరికి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫిష్ అంతా కూడా నేను తెప్పించడం అయితే జరిగింది. క్లియర్ కట్గా ఈ వీడియోలో అనేది ఏం తీసుకొచ్చాను ఏంటి అనేది కంప్లీట్లీ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ అయితే అయిపోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేషన్లో పెట్టుకున్నట్టయితే డే బై డే నోటిఫికేషన్స్ అయితే మీకు అందుతూ ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ఇవైతే మనం చూసేద్దాం. సో కంప్లీట్లీ ఇక్కడ చూసుకోవచ్చండి, నాకు వచ్చినటువంటి స్టాక్ మొత్తం కూడా బాక్సెస్లోంచి తీసి విడిగా ఈ రూమ్లో అయితే పెట్టాను. కంప్లీట్గా రూమ్ అంతా కూడా ఈ లైవ్ స్టాక్తో అయితే ఫిల్ అయితే అయిపోయింది. సో ఇందులో వచ్చేసరికి నేను నార్మల్ ప్లాంటెడ్ స్పీషీస్ అలాగే రెగ్యులర్ వెరైటీ అన్నీ కూడా కంబైన్డ్గా తీసుకొచ్చాను. వైల్డ్ వెరైటీ కూడా అయితే తీసుకురావడం అయితే జరిగింది. నేను తీసుకొచ్చిన ఈరోజు స్టాక్లో వచ్చేసరికి చిన్న వెరైటీస్ ఉన్నాయి, పెద్ద వెరైటీస్ ఉన్నాయి. పెద్ద వెరైటీస్ అయితే డిస్ప్లే ట్యాంక్లో డిస్ప్లే చేయలేం కాబట్టి నేను వాటిని విడిగా ట్రేలో అయితే వేసి చూపిస్తాను. మీకు ఇక్కడ ముందుగా డిస్ప్లే చేస్తున్న వెరైటీ వచ్చేసరికి కంప్లీట్లీ కోయిస్ అనమాట. వీటి సైజ్ వచ్చేసరికి 4 to 5 ఇంచెస్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. వీటి యొక్క వెరైటీ నేమ్ వచ్చేసరికి గోల్డ్ మెటాలిక్ కోయి ఉంది, అదేవిధంగా వైట్ అండ్ బ్లాక్ ప్యాచెస్ కోయి కూడా ఉన్నాయన్నమాట. సో ట్రై కలర్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. సో కోయిస్లో ఈసారి వచ్చేసరికి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకొచ్చాను. మనకి వన్ ఆఫ్ ద హోల్సేల్లో సేల్ చేసుకునే వాళ్ళు అడిగితే వాళ్ళకి కండిషన్ చేసి పంపుతాకి నేను ఎక్కువ క్వాంటిటీ అయితే తెచ్చానమాట. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలి అనుకున్నా సరే మీరైతే కాంటాక్ట్ అయ్యి అయితే తీసుకోవచ్చు. ఇంకా వీటిని అయితే పక్కన పెట్టేసి నేను తీసుకొచ్చినటువంటి వేరే కోయి అయితే మీకు ఇప్పుడు డిస్ప్లే అయితే చేస్తాను. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే నెక్స్ట్ వెరైటీ ఆఫ్ కోయి అయితే డిస్ప్లే చేస్తున్నాను. సో దీన్ని వచ్చేసరికి రెడ్ మెటాలిక్ కోయి అని అయితే పిలుస్తారనమాట. సో మీకు వీడియోలో మేబీ ఇది గోల్డెన్ ఎల్లో షేడ్ కలర్లో కనిపించవచ్చు, కానీ ఇది వచ్చేసరికి రెడ్ మెటాలిక్ కోయి అని అయితే పిలుస్తారు. కొంచెం మనకి ఆరెంజ్ షేడ్లో అయితే వస్తుంది. సో ఇవి సైడ్ వ్యూలో కన్నా మీకు టాప్ సైడ్ వ్యూలో చూపిస్తేనే క్లియరెన్స్ ఉంటుంది అనేసి నేను టాప్ సైడ్ వ్యూలో అయితే చూపిస్తున్నాను అనమాట. మీకు ఇన్ కేస్ సైడ్ వ్యూ కావాల్సిన సరే నేను వీడియో కంటిన్యూషన్లో మన ఓవరాల్ స్టాక్ చూపించినప్పుడు మీకు క్లియర్ కట్గా అయితే చూపిస్తాను. అప్పుడు ప్రాపర్గా చూడడానికి అయితే అవుతుంది. నెక్స్ట్ నాకు తీసుకొచ్చిన ఇంకో వన్ ఆఫ్ ద కోయి వచ్చేసరికి కబూటా వెరైటీ అనమాట. ఒకసారి అది కూడా అయితే మనం చూసేద్దాము. ఏంటి బ్రో ఈ వెరైటీ వచ్చేసరికి ఎన్నిసార్లు స్టాక్ తెప్పిస్తున్నావు, ఏంటి నీకు సేల్స్ అంత స్పీడ్గా ఉన్నాయని అడగొచ్చు. సో నిజమేనండి, సేల్స్ అనేవి ఈ కబూటా కోయి అయితే కొంచెం చాలా స్పీడ్గా అయితే ఉంది. దాని గురించే నేను ప్రతి స్టాక్లో కూడా దీన్ని మళ్ళీ రీస్టాక్ చేసి తెప్పిస్తూ ఉన్నాను. ఈసారి తీసుకొచ్చినటువంటి ఈ కబూటా వచ్చేసరికి మనకి 4 ఇంచెస్ సైజులో అనేది అవైలబిలిటీలో అయితే ఉంది. బోత్ వెయిల్ టైల్ నార్మల్ 2 వెరైటీస్ కూడా మన స్టోర్లో అనేది ప్రజెంట్ అయితే అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. మనకి ఎవరికైనా సరే ఈ కోయిస్ వెరైటీ అన్నీ కూడా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నా సరే మీరైతే పెట్టుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. పాండ్స్కి అయితే బెస్ట్ సజెషన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు చూపిస్తున్నటువంటి ఈ వెరైటీ వచ్చేసరికి వన్ ఆఫ్ మై ఫేవరెట్ గౌరామి కలెక్షన్ అని అయితే చెప్తాను. సో ఇవి వచ్చేసరికి బ్లూ నియాన్ గౌరామి అని అయితే పిలుస్తారనమాట. ఇందులోనే మనకి రెడ్ లిల్లీ గౌరామి కూడా ఉంటుంది. అదైతే ఇంకా హైలైట్గా రెడ్ కలర్లో మంచి అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. ఈ బ్లూ వెరైటీ కూడా మనకి జనరల్ గౌరామితో కంపేర్ అయితే చేయొద్దు, రెండింటికి కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇది కొంచెం మనకి ప్రీమియం గ్రేడ్ క్వాలిటీలోకి అయితే వస్తుంది అనమాట. మోస్ట్లీ మీరు ఇది ప్లాంటెడ్ ట్యాంక్స్లో వేసుకున్నట్టయితే లుక్ వైజ్ అయితే చాలా ప్రీమియంగా అయితే కనిపిస్తుంది. అన్నీ రెగ్యులర్గా చూపించేవే కదా బ్రో, కొంచెం ప్రీమియంగా ఏమైనా తీసుకొచ్చినవి ఉంటే చూపించండి అనొచ్చు. సో ఇప్పుడు మీకు చూపించేది వచ్చేసరికి నేను ఫస్ట్ టైం మన స్టోర్లో ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది. దీన్ని ఏమొచ్చేసరికి అమెరికన్ ఫ్లాగ్ కిల్లీ ఫిష్ అని అయితే పిలుస్తారు. నేను పక్కన ఇమేజ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. మీరు ఈవెన్ గూగుల్లో కూడా సెర్చ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది చూడడానికి కొంచెం సిక్లెడ్ అండ్ బార్ టైప్లో కనిపిస్తుంది, కానీ కంప్లీట్లీ మీరు ఇది ప్లాంటెడ్ ట్యాంక్లో అయితే మెయింటైన్ చేయొచ్చు. మంచిగా మనకి హెయిర్ ఆల్గే లాంటి వాటిని అయితే తింటూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వెరైటీ చూద్దాం. లాస్ట్ టైం నేనైతే కనుక ఆస్ట్రేలియన్ రెయిన్బోస్ స్మాల్ సైజ్ అయితే తీసుకొచ్చాను. సో అవి చూసిన తర్వాత మన సబ్స్క్రైబర్స్లో ఒక సబ్స్క్రైబర్ ఏంటంటే కొంచెం నాకు బిగ్ సైజ్ ఉంటే తెప్పించండి, మాది వచ్చేసరికి 4 feet ట్యాంక్ అని అడిగారు. సో వాళ్ళ కోసం ప్రత్యేకించి ఒక 6 pieces ఆఫ్ ఆస్ట్రేలియన్ రెయిన్బో కొంచెం బిగ్ సైజ్ అనమాట, అంటే దగ్గర ఒక 2.5 inches సైజులో ఉన్నటువంటి వీటిని తీసుకురావడం అయితే జరిగింది. సో మంచి ప్రీమియంగా అయితే కనిపిస్తున్నాయి అనమాట. మీలో ఎవరికైనా సరే కావాల్సిన సరే నేనైతే అరేంజ్ అయితే చేయగలను, కాకపోతే నాకు 1 week ముందుగానే ఇంటిమేషన్ అయితే ఇవ్వండి. మెయిన్లీ నేను ఈ ప్లాంటెడ్ వెరైటీ అంతా కూడా ముందే డిస్ప్లే ట్యాంక్లో వేసి చూపించడానికి రీజన్ ఏంటంటే వన్స్ మనం వాటిని ట్యాంక్లో విడిచిపెట్టేసిన తర్వాత అవి హైడింగ్ ప్లేస్లోకి వెళ్ళి హైడ్ అయిపోతూ ఉంటాయి. నేను కూడా వీడియోలో అనేది అప్పుడు ప్రాపర్గా చూపించలేను కాబట్టి ముందే డిస్ప్లే ట్యాంక్లో అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి ఈ వెరైటీ వచ్చేసరికి ర్యామ్ కేటగిరీ అనమాట. కంప్లీట్లీ షార్ట్ బాడీ బెలూన్ ర్యామ్స్ అని అయితే పిలుస్తారు. నేను తీసుకొచ్చినటువంటి 2 వెరైటీస్, ఒకటి వచ్చేసరికి జర్మన్ బెలూన్ ర్యామ్, ఇంకోటి వచ్చేసరికి గోల్డెన్ బెలూన్ ర్యామ్ అనమాట. లాస్ట్ టైం ఇదివరకే తెప్పించాము. సో అవి చూసి చాలామంది తీసుకోలేకపోయారనమాట. ఈసారి మళ్ళీ
మళ్ళీ స్టాక్ అనేది అవైలబిలిటీలో అయితే వచ్చింది. ఈసారి అయితే మిస్ అవ్వకుండా తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ వెరైటీ వచ్చేసరికి ప్లాటీస్ వెరైటీస్. లాస్ట్ టైం ఆల్రెడీ మనం ఇంచుమించు 4 to 5 వెరైటీ ఆఫ్ ప్లాటీస్ అయితే తెప్పించాం కదా. సో అందులో వచ్చేసరికి ఈ ప్లాటీ వెరైటీ అయితే మిస్ అయింది. దీని నేమ్ వచ్చేసరికి మ్యాంగో ప్లాటీ అని అయితే పిలుస్తారు. కంప్లీట్ ఇది మనకి డ్యూయల్ టోన్లో అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ టైల్ రెడ్ అని, ఫ్రంట్ వచ్చేసరికి కొంచెం ఆరెంజ్ షేడ్లో అయితే వస్తుంది. మన దగ్గర ఇప్పుడు ఇవి కొంచెం పేరెంట్ స్టాక్ అనేది అవైలబిలిటీలో అయితే ఉంది. ఎవరైనా బ్రీడ్ చేద్దామన్న ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఇవి ఏంటంటే జంప్ అయితే బాగా హెవీగా అయితే చేస్తాయి. వాటర్ లెవెల్ కొంచెం డౌన్ చేసి అయితే పెట్టుకోండి. ఇదే కాదు ఏ ప్లాటివ్ కేటగిరీ అయినా సరే అంతే. ఈసారి మన స్టోర్లో అనేది స్వాట్ టైల్స్ అయితే మంచి ప్రీమియం గ్రేడ్ క్వాలిటీ రావడం అయితే జరిగింది. కంప్లీట్లీ పేరెంట్ స్టాక్ అయితే అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. సో వీటి యొక్క స్వాట్స్ చూసుకోవచ్చండి, చాలా లార్జ్ అయితే వచ్చినాయి. ఓన్లీ మేల్కి మాత్రమే స్వాడ్ వస్తుంది అనమాట. ఫీమేల్ మళ్ళీ నార్మల్గానే ఉంటుంది. అదేవిధంగా మేల్ ఫీమేల్ రెండు కూడా ఈక్వల్ సైజెస్లోనే మన దగ్గర అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాం అనుకుంటే వెంటనే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కాంటాక్ట్ అయ్యి ప్రైస్ డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు. ఇప్పుడైతే కంప్లీట్ నా స్టోర్లో ఉన్నటువంటి మొత్తం ఫిష్ అంతా కూడా నేను ట్యాంక్స్లో అయితే ఫిలప్ అయితే చేసేసుకున్నాను. సో అసలు ఇందాక చూపించినటువంటి డిస్ప్లేలో వెరైటీ కాకుండా ఇంకా వేరే వెరైటీస్ కూడా ఉన్నాయి. అవి స్పెసిఫిక్గా అయితే ఇప్పుడు ఇందులో చూపిస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇందాక చూపించిన బ్లూ నియాన్ రెయిన్బో ఉంది. అదేవిధంగా ఆస్ట్రేలియన్ రెయిన్బో కూడా ఇందులో అయితే ఉన్నాయి. కంప్లీట్లీ బిగ్ సైజ్ రావడం అయితే జరిగిందనమాట. సో ఇందులో మనకి జైంట్ గోరామి కూడా అవైలబిలిటీలో అవుతుంది. ఎవరికన్నా కావాలో చెప్పచ్చు. కింద ట్యాంక్లోకి వచ్చేసరికి కంప్లీట్లీ నేను పైన అయితే కవర్ చేసి అయితే పెట్టుకున్నాను. మెయిన్ రీజన్ ఒకటే అనమాట, ఇందులో స్వాట్ టైల్స్ ఉన్నాయి కదా, ఇవైతే ఉత్తినే జంప్ అయితే చేసేస్తుంటాయి అనమాట. సో వాటిని ప్రివెంట్ చేయడం కోసం పైన అయితే అడ్డ అయితే పెట్టుకున్నాను. ఈసారి వచ్చిన స్వాట్ టైల్స్లో మీరు క్లియర్గా చూసుకోవచ్చు, మంచిగా స్వాడ్ అయితే మేల్స్కి క్లియర్గా అనిపిస్తుంది. ఫీమేల్స్ కూడా మంచి సైజులోనే అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. ఇందులో జెబ్రా డానియల్స్, గారారోఫా ఫిష్ అయితే మెయింటైన్ అయితే చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా ఈ ట్యాంక్లో పెట్టచ్చు అంటే పెట్టచ్చు అనమాట, ప్రాబ్లం అయితే లేదు. యాక్టివ్గా ఉన్న ఫిష్ జోల్గా అయితే ఈ గారారోఫా అయితే వెళ్దాం. సో కింద చూసుకున్నట్టయితే కంప్లీట్లీ చెర్రీ బార్బ్ వెరైటీ, అదేవిధంగా బ్లూ నియాన్ రెయిన్బో, ఈ రెండు వెరైటీస్ కూడా ఈ కింద ట్యాంక్లో అయితే మెయింటైన్ అయితే చేస్తున్నాను. సో ఈ పక్కకు చూసుకున్నట్టయితే కంప్లీట్లీ మన దగ్గర టైగర్ బార్బ్ కలెక్షన్ అయితే ఉందన్నమాట. సో ఫ్లోరోసెంట్ రెడ్ అండ్ గ్రీన్, నెక్స్ట్ ఆల్బినో, టైగర్ బార్బ్, సిల్వర్ డాలర్, ఇదంతా కూడా నేను ప్రతి వీడియోలోనే చూపిస్తూనే ఉన్నాను. సో కింద వచ్చి టెట్రాస్ కూడా అంతేనమాట, సేమ్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ టెట్రాస్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. ఇందులో స్ట్రైప్ ప్యాటర్న్ వచ్చినటువంటి టెట్రా కూడా మన దగ్గర అనేది సేల్కి అయితే ఉంది. కూల్ క్లైమేటిక్ కండిషన్స్లో వీటికి వచ్చేసరికి వైట్ స్పాట్ అనేది వస్తూ ఉంటుంది, అదైతే మీరు జాగ్రత్తగా గమనించుకోండి. కింద చూసుకున్నట్టయితే ఇందాక నేను తీసుకొచ్చినటువంటి కబూటా కోయి, అదేవిధంగా రెడ్ మెటల్ కోయి రెండు కూడా ఈ ట్యాంక్లో అయితే విడిచిపెట్టేశాను. ఈవెన్ ఇదే ట్యాంక్లో అరవానా కూడా సర్వైవ్ అయితే అవుతుంది. మీలో ఎవరికన్నా అరవానా కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే అయిపోండి. ఓన్లీ సింగిల్ పీస్ అయితే తీసుకొచ్చాను. దీన్ని నేను 2.5 ఇంచెస్ సైజ్ ఉండగా తీసుకొచ్చాను. ప్రజెంట్ ఒక 5 ఇంచెస్ అయితే ఉంది. లైవ్ ఫీడ్ మాత్రమే తీసుకుంటుంది అనమాట. ఈ ట్యాంక్లో వచ్చేసరికి వైట్ ప్లాటినం ఏంజల్స్ స్మాల్ సైజ్ అనమాట, కాయిన్ సైజ్ అయితే మన దగ్గర అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. అదేవిధంగా పోలార్ ప్యారెట్స్ కూడా స్టాక్ అయిపోతే ఈసారి స్టాక్ అయితే తీసుకొచ్చాను. బోత్ వైట్ అలాగే బ్లూ పోలార్ ప్యారెట్ రెండు కూడా సేల్కి అనేది అవైలబుల్గా ఉన్నాయి. బిగ్ సైజ్ అయితే కాదు, స్మాల్ సైజ్ బటన్ సైజ్ అయితే వస్తాయి అన్నమాట. సో వీటితో మీరు ఎక్కువ కాంబినేషన్ ఫిష్ పెట్టి కన్నా ఇవే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే క్లీన్గా అయితే ఉంటుంది ట్యాంక్. సో కింద వచ్చేసరికి టెట్రా వెరైటీస్ ఉన్నాయి. ఇందులో మనకి వైట్ ఫిన్ టెట్రా, సిల్వర్ టిప్ టెట్రా, నెక్స్ట్ సర్ఫే టెట్రా, ఈ 3 వెరైటీస్ ఉన్నాయి. వీటితో పాటు గోల్డెన్ ఆల్గేటర్ కూడా ఉందన్నమాట, సైమీస్ ఆల్గేటర్ కూడా ఉంది. అవి కూడా మీకు తర్వాత అయితే చూపిస్తాను. ఈరోజు వచ్చిన కొత్త స్టాక్లో వచ్చేసరికి ఈ మాఫ్ వెరైటీ తీసుకురావడం అయితే జరిగింది. సో కంప్లీట్లీ వైల్డ్ కేటగిరీ అనేది చెప్పుకోవచ్చు, సిక్లెట్స్ వెరైటీ అనమాట. సో ఇవి కూడా మీరు ఏంటంటే వేరే ఫిష్తో వేసుకుని కన్నా కంప్లీట్ అన్నీ కూడా ఈ వెరైటీ అయితే తీసుకోవచ్చు. అలా కాదు మాకు కొంచెం చిన్న సైజులో కావాలన్నా సరే ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా, వైట్ మాఫ్ అదేవిధంగా ఎల్లో మాఫ్ రెండు వెరైటీస్ కూడా మనకి స్మాల్ సైజులో అనేది అవైలబిలిటీలో ఉంది. ఇవి మీరు కావాలి అనుకుంటే కనుక మీరు సేమ్ సైజ్తో ఉన్న ఆస్కర్స్తో పెట్టుకోవచ్చు, ప్యారెట్స్తో పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే ట్యాంక్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రెగ్యులర్లీ మార్కెట్లో బ్లూ నియాన్స్ చూస్తూ ఉంటారు కదా, మన దగ్గర బ్లాక్ నియాన్ ఉంది. నెక్స్ట్ అల్బినో ప్రిస్టిలా టెట్రా, గ్లోలైట్ టెట్రా, ఇంచుమించు టెట్రాలో దగ్గర ఒక 16 వెరైటీ ఆఫ్ కలెక్షన్ అయితే మన స్టోర్లో అయితే మనం మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మీకు ఇందాక చూపించాను కదా చిక్లెట్స్ అనేవి, సో అందుకనే ఇంకా అది స్కిప్ చేస్తాను నెక్స్ట్ ట్యాంక్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్లీట్లీ మన దగ్గర మార్బల్ ఏంజల్స్ మీడియం సైజ్ అనేది అవైలబిలిటీలో ఉంది. ఇది వచ్చేసరికి మనకి 2.5 ఇంచెస్ సైజ్ అయితే ఉన్నాయి. కంప్లీట్లీ ఇవి తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ అయితే అయిపోతుంది. మంచి కండిషన్లో అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. ఫీడ్ కోసం కూడా చాలా స్పీడ్గా రెస్పాండ్ అవుతున్నాయి. ఈ ట్యాంక్లో వచ్చేసరికి ఇందాక మీరు చూసినటువంటి వైట్ ప్లాటినం ఏంజల్సే కొంచెం బ్రూట్ స్టాక్ తెప్పిస్తున్నాను, వస్తే ఫిల్ చేసేస్తాను.
కింద ట్యాంక్లో వచ్చేసరికి మన దగ్గర హాకీ స్టిక్ టెట్రా, అదేవిధంగా బ్లడ్ ఫిన్ టెట్రా, ఈ 2 వెరైటీస్ అయితే మెయింటైన్ అయితే చేస్తున్నాను. మీలో వీడియో చూస్తున్నటువంటి చాలామంది మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు నేను ఈ ప్లాంటెడ్ ట్యాంక్ అనేది ఎంత ఎఫర్ట్ పెట్టి బిల్డ్ చేశాను. సో అన్ఫార్చునేట్లీ ఈ ట్యాంక్ అయితే రిమూవ్ అయితే చేసేస్తున్నాను. రీజన్ ఎందుకు ఏంటి అనేది నేను ఫర్దర్గా షార్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. సో నేను తీసుకొచ్చినటువంటి ప్లాంటెడ్ ఫిష్ అనేది స్పెషల్గా డిస్ప్లే చేయడానికి రీజన్ ఏంటంటే ఇందులో విడిచిపెట్టేస్తే లోపల హైడ్ అయిపోతాయి ప్లాంట్స్ వెనక్కి వెళ్ళి, డ్రిఫ్ట్ వెనక్కి వెళ్ళి. సో అందుకనేసి నేను మీకు క్లియర్గానే డిస్ప్లే ట్యాంక్లోనే చూపించాను. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్లవర్ హార్న్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది వచ్చేసరికి KML బ్రీడ్స్ అనమాట. సో చాలామంది ఏమనుకుంటారంటే హెడ్ హంప్ వస్తేనే అది మెయిల్, హంప్ రాకపోతే ఫీమేల్ అనుకుంటారు. అలా ఏముండదండి. ఫీమేల్కి కూడా హంప్ వస్తుంది, మేల్కి కూడా ఒక్కొక్కసారి హంప్ అనేది రాదు. అది పేరెంట్స్ యొక్క దీని మీద బేస్ అయ్యి అయితే ఉంటుంది అనమాట. సో మనం లాస్ట్ టైం తీసుకొచ్చినటువంటి హెడ్ పాప్ ఫ్లవర్ హార్న్స్ అయితే మన దగ్గర ఓన్లీ 2 పీసెస్ మాత్రమే ఉన్నాయి. మిగతా అన్నీ కూడా సేల్ అయిపోవడం అయితే జరిగింది. సో నేను తీసుకొచ్చినటువంటి ఇందాక మొత్తం కోయి వెరైటీ ఎక్కువ తెప్పించాను కదా, ఆల్రెడీ 2 ట్యాంక్స్లో అయితే మెయింటైన్ చేస్తున్నాను. పైన ఖచ్చితంగా అయితే ఈ విధంగా కవర్ చేస్తానండి, లేదంటే బయటికి దూకేస్తాయి. సో అనవసరంగా బయటికి దూకి చచ్చిపోతుంది అనమాట. సో వీటికి మెయిన్లీ ఏంటంటే కొంచెం స్ట్రెస్ అయిపోయి ఉంటాయి కదా, బెదిరిపోతూ ఉంటాయి అనమాట. చిన్న సౌండ్ వచ్చినా బయటికి దూకేస్తాకైతే ట్రై చేస్తూ ఉంటాయి. సో నేను వచ్చేసరికి ఈ 2 వెరైటీ ఆఫ్ కోయిస్ని కూడా ఈ స్టాక్లో అయితే తీసుకొచ్చాను. కంగారు పడకండి, వీడియో అనేది ఇంకా అయిపోలేదు. ఈసారి స్టాక్లో వచ్చేసరికి సరదాగా గప్పీస్ కూడా తీసుకొద్దామనేసి తీసుకొచ్చాను. ఏదైతే ఫస్ట్ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నటువంటి ఈ గప్పీ ఉందో ఇది వచ్చేసరికి ప్లాటినం డంబోయిర్ చైనీస్ లీనేజ్ వెరైటీ అనమాట. సో కంప్లీట్లీ మేల్కి వచ్చేసరికి మీకు నీట్గా డంబోస్ అయితే కనిపిస్తాయి. కాకపోతే నేను చేతిలోకి తీసుకొని చూపించడానికి అయితే అవ్వదు. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం మాకు స్ట్రైక్ అయితే పడుతుంది. సో అందుకనేసి నేను చూపించట్లేదు. సో చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా మంచి క్వాలిటీలోనే అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. మీరు ఎవరైనా సరే ఫ్యాన్సీ కలెక్షన్ మెయింటైన్ చేద్దాం అనుకుంటే ఈ గప్పీస్ అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి. ఇదే కాదు ఇంకో వెరైటీ కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినటువంటి ఈ వెరైటీ గప్పీ వచ్చేసరికి వైట్ టెక్సిడో అని అయితే పిలుస్తారు. ఇది మనకి సెమీ అడల్ట్ స్టేజ్లో అయితే అవైలబిలిటీలో ఉంది. ఈ స్టేజ్లో ఉండగా మనం ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈజీగా అయితే అవుతుంది అనమాట, ఎలాంటి డ్యామేజ్ లేకుండా. చాలామంది కస్టమర్స్ ఏం అడుగుతారంటే మాకు ఆల్రెడీ లోడెడ్తో ఉన్న ఫీమేల్ కావాలని అయితే అడుగుతారు. సో లోడెడ్తో ఉన్న ఫీమేల్ పంపించినప్పుడు ఏమవుతుందంటే అది స్ట్రెస్లో బేబీస్ని అయితే ట్రాన్స్పోర్ట్లో పెట్టేస్తుంది. ఇన్ కేస్ ఇన్ టైంలో రిసీవ్ చేసుకోలేకపోతే అనవసరంగా డ్యామేజ్ అయితే అవుతాయి. మన సబ్స్క్రైబర్స్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారనమాట. వాళ్ళు ఏంటంటే గప్పీస్ నాకు ఫ్యాన్సీ గప్పీ అయితే ఎక్కువ ప్రైస్ అయిపోతుంది, నాకు తక్కువ ప్రైస్లో కావాలని అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే అనమాట మిక్స్డ్ గప్పీ అయితే ఈసారి స్టాక్లో తెప్పించడం అయితే జరిగింది. సో ఇవి కూడా మన దగ్గర సెమీ అడల్ట్ స్టేజ్లో ఉన్నటువంటి పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. వీటిని అయితే ఇంకా విడిచిపెట్టేస్తున్నాను అనమాట. సో ఆల్ ఓవర్ ఇండియా మనం లైవ్ గ్యారంటీతో ట్రాన్స్పోర్టేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫర్దర్గా ఇంకొంచెం గప్పీ కలెక్షన్ కూడా పెంచుదామని అయితే అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.